ఊళ్ళో చందా పడితే ఇదే కూల్చేసుకుని వచ్చేసాం ఇక్కడికి. ఇదే ప్రభుత్వం నిర్లక్ష్యం. నా ఇంటికి తీసుకోమో నా సమాన్ లేదో నన్ను బయట మొత్తం నా రేకులు ఇల్లు అన్ని కూల్చేస్తున్నాం. ఇక్కడ ఏ ఒక్కరికి వచ్చినా ప్రభుత్వం భావించాలా? గుండె ఆగిపోయి వచ్చిన మందు ఆగి చచ్చిపోయినా ప్రభుత్వం భరించాలి. లోపలి కూడా పడేట నా భార్య క్యాన్సర్ చిన్న పిల్లగాడు జీవితంలో ఒక తేడలేదు. ఏలేంటే ఆదివాసులు ఎక్కడి నుంచో ఊరికొకళ్ళు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఆ భూమి కూడా గవర్నమెంట్ కాదు, భూదండల భూమి. ఆ భూమి మీద పేద ప్రజలు 10 సంవత్సరాల నుంచి కొద్దిపాటి గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఆడవాళ్ళు పెళ్లిలో పని చేసుకొని మగవాళ్ళు సుధారిపోయి ఇక్కడ కాలం గడుపుతున్నారు. కనీసానికి మంత్రులకి అందరికీ తెలుసు వాళ్ళు కావాలని ఇప్పుడు ఈ టైంలో ఇళ్ళని దిగడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఇది కరెక్ట్ అయిన పొజిషన్ కాదు. రేపు లేబర్తో వాళ్ళకి పనులు ఉంటాయి. దయచేసి వాళ్ళని లేబర్ సహకరించాలని చెప్పి ఈ మంత్రులు కోరుతున్నాం. ఖమ్మం జిల్లా మంత్రులు ఎన్ని డబ్బులు కట్టినామా సార్ మేము? చూద్దాంతో వల్ల ఇవాళ కరెంట్ లేదు, ఏం లేదు. మేము అట్లా ఉంటున్నాము. ఏం లేదు, 8 సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు. ఇతరు అని ఉన్నాం సార్. మేము ఏం లేదు. మాకు మీరు ఏమి దయా చేస్తారో చేయండి సార్. మీరు వస్తాయి ఇక రేకులు కూడా ఎత్తరు చోటు ఇస్తే కట్టుకుందామని రేకులు కూడా తెచ్చుకున్నాము మేము సార్. మేము నా పేరు లక్ష్మి.